ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వాక్యం. లూకా సువార్త. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు, ఆయన అనగా యేసు స్వామి యెరికో పట్టణానికి సమీపంగా వచ్చినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ బాగా వినాలి. మీరు దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలి. మీ పిల్లలు కానీ మీరు కానీ అటు ఇటు లేదండి. ఇంకా దయచేసి కొంతసేపు ఓపికగా ఉండండి. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. యేసు స్వామి ఆ యెరికో పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు ఒక గుడ్డివాడు భిక్షం అడుక్కుంటున్నాడు. ఏమడుక్కుంటున్నాడండి? భిక్షం అడుక్కుంటున్నాడు. వాడు గుడ్డివాడు. వాడెవరు? గుడ్డివాడు. పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టాడు. వాడు భిక్షం అడుక్కుంటున్నాడు. ఈ భిక్షం అడుక్కుంటూ ఆ యెరికో పట్టణంలో ఎప్పుడు ఆ దారిలో పెద్ద సందడిగా ఉండదు, పెద్ద సందడి ఏం జరగదు. జరగకపోయే అయితే ఆ రోజు మాత్రం ఎంతోమంది కాలి శబ్దాలు వారికి వినిపిస్తున్నాయి. ఎంతోమంది మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వినిపిస్తూ ఉంటే ఏందబ్బా, ఎప్పుడు ఈ రూట్లో ఇంతమంది పోరే, ఇంతమంది జనాలు ఎప్పుడు పోరు కదా, ఎందుకు ఈరోజు ఇంతమంది పోతున్నారు, ఎందుకు ఇంతమంది ఈరోజు ఇలాగా శబ్దాలు చేస్తూ పోతున్నారు, ఇన్ని కాలు చప్పుళ్ళు వినిపిస్తున్నాయి, ఇన్ని స్వరాలు వినిపిస్తున్నాయి అని ఆయన ఏదో కనుక్కోవాలి అని ఆ పుయ్య వాళ్ళను పిలిచాడు. పుయ్య వాళ్ళను అయ్యా అని పిలిస్తే ఏమి అన్నారు, ఎందుకు ఇంత జనాలు పోతున్నారు ఈరోజు, ఏం జరుగుతుంది ఈ వీధిలో, ఈ యెరికో పట్టణంలో ఎప్పుడు ఇట్లాంటి సందడి నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు, ఇప్పుడు ఎందుకు ఇంతమంది వెళ్తున్నారని ఆడ పుయ్య వాళ్ళలో కొంతమందిని అడిగాడు. అడిగితే దాంట్లో వాడు అన్నాడు, ఒరే గుడ్డుడా, ఈ దారిలో నజరేయుడైన యేసు వెళుతున్నాడు రా అన్నాడు. ఎవరు వెళ్తున్నారంట? నజరేయుడైన యేసు వెళుతున్నాడు అన్నాడంట. ఆ గుడ్డోడు నజరేయుడైన యేసు ఎవరు, ఎక్కడోడు, ఏం చేస్తాడు, ఎలాంటి వాడు అని వాళ్ళని తిరిగి అడగలే. నజరేయుడైన యేసు ఈ దారిలో వెళుచున్నాడు అంటేనే ఇంక వాళ్ళతో ఏమి మాట్లాడుకున్నా వాడు గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఏమని అరుస్తున్నాడంటే, దావీదు కుమారుడా అని అరుస్తున్నాడు. ఎట్లా అరుస్తాడమ్మా? దావీదు కుమారుడా అని అరుస్తున్నాడు. అరుస్తూ ఉన్నాడు. కానీ ఆ సందడిలో వెళ్ళే జనాలు అంటారు, రై గమనురా, ఊరికే గొడవ లేదు, దావీదు కుమారుడు నీకెట్లా తెలుసు, ఈడ వెళ్తున్నది నజరేయుడైన యేసు అని వాళ్ళంటే, నాకు తెలిసిన వనరా అని ఆయన దావీదు కుమారుడు అని అరుస్తున్నాడు. దావీదు కుమారుడిని తెలిసి ఎనగి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని ఏళ్లుగా ఎదుగుతున్నాడు ఆయన, కొన్ని ఏళ్లుగా ఆ దావీదు కుమారుడిని వెతుకుతున్నాడు. ఎప్పుడో ఒకసారి
ఎరుకోకి రాకుండా పోతాడా అని ఆయన చాలా ఏళ్లుగా వెతుకుతున్నాడు యేసయ్యని. ఏదో ఒక దాంట్లో, ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో యేసయ్య ఎరుకో పట్టణంలోకి రాకుండా పోతాడా, ఈ ఎరుకో పట్టణంలో ప్రవేశించే దగ్గరే కూర్చుంటా నేను అని కూర్చున్నాడు. ఏదో ఒక రోజు యేసయ్య వస్తాడు, ఖచ్చితంగా ఎరుకోకు వస్తాడు. కాబట్టి యేసయ్యను ఎక్కడ వెతుకుతూనే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వస్తాడా, నజరేయుడైన యేసు ఎప్పుడు వస్తాడా, దావీదు కుమారుడైన యేసు ఎప్పుడు వస్తాడా అని ఆయన కాసుకొని ఉన్నాడు. ఆ గుడ్డివాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఎన్నేళ్ల నుంచి ఆయన కాసుకున్నాడు. దావీదు కుమారుడు వస్తాడని ఎప్పుడు విన్నాడో, ఎక్కడ విన్నాడో, ఈ లోకానికి మనుష్య కుమారుడు వస్తాడని ఏ లేఖనాల్లో విన్నాడో తెలియదు. కానీ ఆయన అక్కడక్కడ చచ్చిపోయినను బతికిస్తున్నాడని, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడని, పాపులను క్షమిస్తున్నాడని, ఆయన పేరు యేసు అని, ఆయన నజరేయుడైన నజరేతులో పుట్టిన యేసు అని అందరూ చెప్పుకుంటూ ఉంటే ఆయన అన్ని విని మనసులో పెట్టుకునే ఉన్నాడు. ఈయన కోసమేరా నేను కాసుకోండేది, ఈయన కోసమేరా నేను వెతుకుతా ఉండేది అని వాడు ఎప్పుడైతే నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడు అని చెప్తానే గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఆ పక్కన వాడిని తిడుతున్నారు, గర్జిస్తున్నారు, నోర్మోయి అంటున్నారు. ఎంత వాళ్ళు చెప్పినా ఇంకా గట్టిగా అరచడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన కోసమే ఈయన కాసుకున్నాడు. ఈయన చాలా ఏళ్ళ నుంచి వింటున్నాడు యేసయ్య గురించి. ఓ దావీదు కుమారుడు వస్తాడు ఈ దారిలో, ఎప్పుడో ఒకసారి ఎన్నుకోలేక రాకన్నా పోడు, నేను ఆయన పిలవకన్నా పోనని కాసుకుని ఉన్నాడు. కాసుకుని ఉంటే అక్కడ అంటాడు, చదవండి ఆ మాటని. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా. యాక్చువల్లీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎవరయ్యా ఈ యేసు అని అడిగిన తెలియకపోయింటే ఆయన అన్ని చేసి ఎంక్వైరీ చేసి పెట్టుకున్నాడు రెడీగా. వెతుకుతున్నాడు ఆ యేసయ్యని, ఆ దావీదు కుమారుని వెతుకుతున్నాడు ఆయన. అన్ని కనుక్కొని పెట్టుకున్నాడు ఆయన. అన్ని కనుక్కొని పెట్టుకొని ఎప్పుడో ఒకసారి ఈ ఎరుకో పట్టణంలోకి వస్తాడు. ఆయన వచ్చిన వెంటనే మనం గట్టిగా పిలిచారా, ఆయన దగ్గర మొరపెట్టుకోవాలా, ఆయన దగ్గర మొరపెట్టుకోవాలా, ఆయన దగ్గర మనం మొరపెట్టుకోవాలా, ఆయన మనం విడిచిపెట్టకూడదు అని వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అడుగుతున్నారు. ఏమయ్యా ఎవరు పోతారని అడుగుతున్నాడు. ఒక రోజు చెప్పనే చెప్పారు, నజరేయుడైన యేసు ఈ దారిలో పోతాడు అని. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయన నిన్ను వేడుకో, ఆయన దొరుకు కాలంలో నువ్వు ఆయన వెతుకో, ఆయన దొరికే కాలంలో నువ్వు వెతకాలి. ఆయన నీకు దగ్గరగా ఉన్నప్పుడే ఆయన నువ్వు వేడుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే వెతికేటప్పుడు వెతకరు, దగ్గరగా ఉన్నప్పుడు వేడుకోరు. చెనక్కాయ గింజలు వేసేటప్పుడు చేను దున్నరు, చెనక్కాయ గింజలు వేసేటప్పుడు చేను దున్నరు, విత్తేటప్పుడు విత్తరు. అందరూ చెనిక్కాయలు
మూటలు అమ్ముకుంటే అప్పుడు జల్లు కలుసుకుంటూ చూస్తూ ఉంటారు. అయ్యో చెనిక్కాయలు మాకు లేవే, అయ్యో చెనిక్కాయలు మాకు లేవే అని. మొన్న నేను ఏరియాలో ఇంటికి పోయినా, చెనిక్కాయలు వేస్తున్నారు సార్ అండి. ఏమయ్యా మీరు వేయలేదండి? వేయలేదు సార్ అండి. వేయలేదు సార్ అండి. ఎందుకు వేయకూడదయ్యా? వేస్తే తినేటికి 4 కాయలు కన్నా వస్తాయి కదా, తినేకాయలన్నా వస్తాయి కదా, వేయండి అని చెప్పా. మళ్ళీ వేసారు పాపం, ఇట్లా చేసి అట్లా చేసి కోతలు వరుతాయి, అదేంటి పందులు వచ్చి తోడేస్తాయి అని చెప్పారు నాకు. వాళ్ళు తిని బాగా మిగులుతాయిలయ్యా అన్నా నేను. ఆ కోతులు ఆ పందులు తిని బాగా మిగులుతాయిలయ్యా నీకు. దేవుడు వాటికి కూడా ఆహారం ఇవ్వాలి కదా, వాటికి ఇచ్చి మనకేం తక్కువ చేస్తాడా? పందులు తింటాయి, కోతులు తింటాయి, మనుషులు తింటారు, గొడ్డులు తింటాయి, అన్ని తిని మిగిలితే మనవే. మనకు ఏం అన్యాయం చేయడు కదా దేవుడు. వేయండి అని చెప్పారు, వేశారు పాపం. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని మీరు వినండి. వెతికే కాలంలో వెతకాలి దేవుణ్ణి. వెతికే కాలంలో వెతకకుండా గమ్మున ఉండిపోయి దొరకని కాలంలో వెతికితే ఏం ప్రయోజనం? ఈ గుడ్డోడు చూడండి, అయ్యా మనలాగా బాగా కన్నులు లేవు వాడికి. మనమేమో ఇంత కోపం వచ్చేస్తే ఇంత వెళ్తాం కన్ను, ఇక వెళ్తాం కన్ను కోపం వచ్చేస్తే. దైవం మనిషి కూడా వెళ్తాడు, అంతలాభ అయిపోతాయి కళ్ళు. అర్థమైందా మీకు? అంతలాభ అయిపోతాయి, అంతరంగా అయిపోతాయి. మనకి ఇంత పెద్ద కళ్ళు ఉన్నా కూడా యేసయ్యను వెతకమే, యేసయ్యను కనుగొనమే. వాడు గుడ్డోడు, ఆ గుడ్డోడు ఎంత ఇన్ఫర్మేషన్ కనుక్కొని దేవుని పెట్టుకున్నాడు చూడండి. ఎప్పుడో ఒకసారి ఎన్నికల్లోకి యేసయ్య రాకన్నా పోతాడా? నాకు సమీపంగా రాకన్నా పోతాడా? నేను వేడుకోకన్నా పోతాడా? ఆయన నాకు సహాయం చేయకన్నా పోతాడా? తప్పట్లన్నా కొట్టండమ్మా, గట్టిగా స్తోత్రం చెప్పండమ్మా. మనమేమిటంటే ఎనుము మీద వాన పడినట్లు చెప్పుకో, ఏం చెప్పుకున్నావు చెప్పుకో. ఒరే నాయన మీ ఇంట్లో ఏం వాక్యం చెప్పినారా? ఇప్పుడున్నా చెప్పరా? ఎంత ఇప్పుడు వచ్చిన లేదు. దేవునికి స్తోత్రం. నేను మర్చిపెట్టాలి అనుకుంటాడు. నేనేం మర్చిపోయాడున్నాయా? నేను ఈరోజు మీకు చెప్తాను చూడండి, మీ హృదయం అనే పలకలో పెట్టి రాసుకోవాలి. ఎప్పుడు ఏది అవసరమైతే అది తీయాలా. అర్థమైందా మీకు? ఈ అంబులు పొదలో ఉండాలి, అన్ని ఈ అంబులు పొదలో ఉండాలా. ఒక్కొక్కటి తీస్తే ఎప్పుడు వాడాలి అప్పుడు వాడాలి ఈ వాక్యాలు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు వాక్యం వినండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏముంది నాయన? యెషయా 50:10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుల మాట వినవాడెవడు? చూడండి అమ్మా, ఆయన సేవకుని మాట వినేవాడెవడో చెప్పండి ఆయన అంటున్నాడు అక్కడ. నిన్న వారం అదే కదా చెప్పింది మీ వాక్యమా? అదే అని చెప్పింది. మళ్ళీ ఊపుతాడదా? ఎత్తినింది కేట కట్టేది. మీరు వినండి దేవుని వాక్యము, గ్రహించండి, దాన్ని అర్థం చేసుకుని దాన్ని గుర్తుపెట్టుకోండి, దాని ప్రకారం నడవండి. దాని ప్రకారం నడిస్తేనే మీకు అది గుర్తుంటుంది. దాని ప్రకారం చేయకపోతే మీకు ఏది గుర్తు ఉండదు. మీరు ఒక ఆఫీస్కి పోతే, డ్యూటీకి పోతే మీరు అక్కడ ఏరు ముద్ర వేయాలి. ఫస్ట్ ఏరు ముద్ర వేసిన తర్వాత లోపలికి పోవాలి. లోపలికి పోయిన తర్వాత అక్కడ ఒక ఆఫీసర్తో మీరు కనపడాలి. ఆఫీసర్ ఎక్కడ డ్యూటీ చేస్తే అక్కడికి పోవాలి. ఇవన్నీ ప్రాసెస్ కాబట్టి మీరు ఫస్ట్ మీరు పోయింది చేస్తారు కదా.
అవన్నీ ప్రాసెస్ చేస్తారు కదా ఒక పనికి పోతే. అట్లా చేయండి. ఇది కూడా ఇది అంతే, ఇది కూడా అంతే. మనం వినింది దాని ప్రకారం చేయాలి. అక్కడ భక్తుడు దేవుడు అంటున్నాడు, నా సేవకుని మాట వినేవాడు ఎవడో చెప్పండి అన్నాడు అక్కడ. ఇప్పుడు దేవుని మాట, దేవుని వాక్యం చెప్తున్న సేవకుడు చెప్తున్నప్పుడు వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దాని ప్రకారం నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాని ప్రకారం బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడే అడుగుతున్నాడు మిమ్మల్ని, నా సేవకుని మాట వినేవాడు ఎవడు అని. ఈరోజు నేను మీకు గుర్తు చేశానంతే అది. అయితే ఇక్కడ మాత్రం ఈ గుడ్డివాడు చూడండి, అన్నీ తెలుసుకొని దేవుణ్ణి ఎన్నో ఏళ్ళ నుంచి వెతుకుతున్నాడు ఈయన. ఎంతో కాలం నుంచి వెతుకుతున్నాడు ఈయన. ఒక సమయం వచ్చింది, నా సరైన యేసు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వస్తేనే వేడుకోవడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ వెతికాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకుంటున్నాడు. వెతికేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకి ఏమొస్తుంది? ఇన్ఫర్మేషన్ అనేది మనము గ్యాదర్ చేస్తాం వెతికేటప్పుడు. వెతికి ఈడ వెతికి పలానా వాళ్ళు ఎవరు. మామూలుగా కూడా మీరు ఎవరన్నా ఒక మీ కొడుకు పాపని ఇవ్వాలంటే పెళ్లి కూతురు వాళ్ళు ఏం చేస్తారు? మీ ఇంటికి రాదు ఫస్ట్, ఆ చుట్టుపక్కల ఇంట్లోనే తిరిగేసింటారు. వాడెట్లా వాడమ్మా, వాడు బాగా తాగుపోతాడమ్మా, వాడు బాగా ఆడిపోతాడమ్మా అని చెప్పేదారు. ఇంకో మీ బిడ్డకి ఇస్తారా? వాళ్ళు ఏం చెప్తారు? అన్నీ తెలుసుకున్నాం స్వామి, మీ బిడ్డకు ఒక దండం, మీకు ఒక దండం మాట్లాడమైనా అంటారు. ఎందుకు? నీ బిడ్డ గురించి అన్నీ తెలుసు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందో అప్పుడు మీరు చేయాల్సిన పని చేస్తారు. మనం వెతకమో ఇంక ఇన్ఫర్మేషన్ ఎందుకు మనకు? అయ్యో ఇక్కడ దైవ సేవకుడు చెప్పే మాటలు దాని ప్రకారం గుర్తు పెట్టుకుని దాని ప్రకారం నడవడం ఆయన పరలోకానికి పోతామంటే ఎవడు గుర్తు పెట్టుకుని నడిచేవాడు? ఇక్కడ వినేసిన వాక్యం వల్ల దారిని పోతారు అక్కడ ఇంటికి పోయి అయ్యో పాస్టర్ చెప్తాడు అట్లంతా జైలు అవుతుంది. ఒక పాప అంటుందట, పాస్టర్ చెప్తాంటే నేను గురి పోసుకొని చచ్చిపోతా అంటున్నాడు. ఓ అమ్మా సార్, ఏమంటే పాస్టర్లు అందరిలో కడిగేస్తాడు బాగా చేసి. మన వాళ్ళంతా పైన కడతారు, నేను లోపల కడతాము. మీరంతా పోకలు పైన తోముతారేమో, నేను లోపల తోమేవాడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగా వినాలా. మీరు అట్లా కడకపోతే పరలోకానికి పోరు. అది నా బాధ. నీకు అర్థమవుతుందా? మిమ్మల్ని కడగాల. పాస్టర్ మమ్మల్ని పబ్లిక్ అంతమంది ముందర ఇట్లా అనేసి సార్ అని అనుకుంటావేమో. పరలోకంలో నీకు దండ వేసేటప్పుడు తెలుస్తుందిరా పాస్టర్ గురించి. ఇప్పుడేం తెలుస్తుంది మీకు? దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు వచ్చి మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని లోపలికి పిలుచుకొని మిమ్మల్ని కౌగిలించుకునేటప్పుడు పాస్టర్ విలువ అప్పుడు తెలుస్తుంది. ఓ ఇందుకేనేమో లోపల తగ్గింది పాస్టర్ నన్ను. మీకు వాక్యం ద్వారా చెప్తే అర్థం కాదు, గుట్టుగా చెప్తే అర్థం కాదు. పబ్లిక్ సంఘంలో చెప్తే మమ్మల్ని అవమానపరిచిన పాస్టర్ అంటారు. ఎట్లా చేసేది నేను? ఏదో ఒంటరిగా చెప్పినప్పుడు ఒరేనాయనా ఇట్లా చేద్దురా అంటే వింటారా? వినరు. ఇంకా వినకపోతే నేనేం చేయాలా? ఇద్దరు ముగ్గురు సాక్ష్యం ముందు చెప్పాలా. దానికి వినకపోతే ఏం చేయాలా? సంఘం ముందునే కడగాలి. ఇంక వాళ్ళని ఎట్లా కడగల? అయ్యో పాస్టర్ సంఘం ముందు కడిగేస్తాడు స్వామి, చెప్పద్దండి అంటారంట. ఏం చెప్పొద్దుమా? పాత్రలు లోపల శుభ్రంగా ఉండాల, లోపల శుభ్రంగా ఉండాల. పైకి శుభ్రం పెట్టుకుని లోపల కప్పు కొట్టుకొని వస్తే ఏం ప్రయోజనం? అర్థమైందా మీకు? లోపల కడుక్కోవాలా మనం. చేపలు ఉన్నాయి కదా, చేపలు దాన్ని లోపల బయట అంతా తీస్తేనే తినేదానికి బాగుంటుంది. ఏమి బయట తిను లోపల తినని చెప్పి తిన్నామనుకో ఉత్తరాషాఢ పూర్వాషాఢే. లాస్ట్కి ఎత్తండి పెద్ద దించండి చెప్తా ఓకే అంతేమ్మా. దాన్ని ఏం చేయాలి? పైన శుభ్రం చేయాలా, లోపల శుభ్రం చేస్తే కమ్మగా తినవచ్చు చేపలు. అబ్బా
ఇప్పుడే నోట్లో నీళ్ళు వస్తుంది కదా. అప్పుడు శుభ్రంగా లేదు ఆ చేప. పట్టక చెక్క చేసినాం అనుకో వంట, ఏమవుతారు మీరు? అర్థం చేసుకోండి. పాస్టర్ గారికి దేవుడు ఇచ్చింది వరం అదే, లోపల బయట గడుగులనైనా. మామూలుగా డాక్టర్లకుండా ఒక పేషెంట్ పోతే ఆ డాక్టర్ ఏమి అసహించుకోకుండా ఆ పేషెంట్ని ఎక్కడ కావాలంటే అక్కడ శుభ్రం చేస్తాడు. అవునా? ఎందుకు చెప్పండి? ఆయన వృత్తి అది. ఏమయ్యా డాక్టరు నువ్వు ఇట్లా పని చేస్తాడు అంటే, ఒరే నేను ఉండేదే అందుకురా అంటాడు. అర్థమైందే? ఏడంటే ఆడ ఆయన శుభ్రం చేయాల్సిందే. చేయాలన్నా అవుతా? చేయాల్సిందే. మేములా దేవుడు మాకెందుకు పెట్టింది తెలుసా? మిమ్మల్ని అందరూ తోమిసి పెట్టేదానికి. ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క పార్ట్ని శుభ్రం చేస్తాడు. మేములా ఆల్ ఇన్ వన్ డాక్టర్స్. మేము అన్ని పార్ట్లు శుభ్రం చేస్తాం. ఎందుకో తెలుసా? మీరు అధికారం మొదలుకొని నన్నెంతవరకు శుభ్రపరచకపోతే పరలోక రాజ్యంలోకి పోలేదు. నీ కన్ను చెడ్డ కాకూడదు, నీ నోరు చెడ్డ కాకూడదు, నీ చెవు చెడ్డ కాకూడదు, నీ చేతులు చెడ్డ కాకూడదు, నీ కాళ్ళు చెడ్డ కాకూడదు, నీ లోపల ఉండే మెదడు ఆలోచనలు చెడ్డ కాకూడదు, నీ హృదయం చెడ్డ కాకూడదు. అన్ని కడగాల్సిందే మేము. ఇదే పాస్టర్ ఉద్యోగం. ఇదే పాస్టర్ ఉద్యోగం అమ్మా. అయ్యో పాస్టర్ ఎట్లా, అయ్యో ఇవైనా అట్లా చెప్పేస్తాడప్ప, ఇట్లా చెప్పేస్తాడప్ప, అందరూ మానం చేస్తాడప్ప అంటే ఏం చేశాను నేను? చెప్పండి. యేసు అందుకనే కయ్యంతో అంటాడు, నువ్వు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకుందువు కదా. కయ్యను, నువ్వెందుకు మొహం చిన్నపుచ్చుకుంటున్నావు? నువ్వు సత్క్రియలు చేస్తే తలెత్తుకొని తిరుగుతావు కదా. మనం మంచి పనులు చేస్తే తలెత్తుకుంటారు కదమ్మా. మరి నువ్వు మంచి పనులు చేస్తే నిన్ను చెడ్డానే వాడేవాడు? మంచి పనులు చేయండి, తలెత్తుకొని తిరగండి, సాక్షులుగా ఉండండి దేవునికి. ఈ గుడ్డివాడు అన్నీ యేసయ్య గురించి కనుక్కొని ఆయన భద్రపరుచుకొని యేసయ్య వచ్చినాడు అని తెలుసుగానే కన్ను కనపడవు కదండి. కన్ను కనపడవు కాబట్టి ఇంకా లాస్ట్కి యేసయ్య ఈ దారిలో వచ్చాడు, దగ్గరికి వచ్చాడు అని దగ్గరికి అని తెలుసుగానే అరవడం ప్రారంభిస్తున్నాడు. ఏమని అరుస్తున్నాడు? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, యేసయ్యా. యేసయ్య వాడిని పిలిచాడండి, దగ్గరికి పిలిచాడు. ఏం కావాలి నాయన నీకు అన్నాడు. అయ్యా నువ్వు సమీపంగా ఉన్నప్పుడు వేడుకోమన్నావు కదా, నిన్ను వెతకమన్నావు కదా. వెతికానయ్యా, నేను వెతికాన్ని మనసులో పెట్టుకున్నానయ్యా. ఎప్పుడో ఒకసారి ఎరుకోకొస్తావు అనుకున్నానయ్యా. ఇందులో నీకు ఎప్పుడు దగ్గర వస్తాను అప్పుడు నువ్వు వేడుకోమన్నావు కదయ్యా. నేను నిన్నప్పుడు ఇప్పుడే వేడుకుంటున్నాను అయ్యా. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి వేడుకుంటున్నానయ్యా. అందుకే ఏం కావాలని అడుగయ్యా. అడుగయ్యా, అడుగు వారికి ఇస్తాను, వెలుగు వారికి దొరుకుతాను, తట్టు వారికి తీస్తాను. దేవుని మాటలు అబద్ధాలా? దేవుని వాక్యాలు అబద్ధాలా? అడుగుడు మీకు ఇవ్వబడును, వెలుగుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెలుగు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గుడ్డోడు పోయాడు దేవుని దగ్గరికి. అయ్యా ఏం కావాలయ్యా? నీకు ఏం కావాలయ్యా? నాకు ఏమీ వద్దు ప్రభువా. డబ్బులు వద్దు, వెండి వద్దు, బంగారు వద్దు, నాణ్యాలు వద్దు నాయన, షకేం వద్దు, నాకేమీ వద్దు ప్రభువా. నాయన ఇంకేం కావాలయ్యా నీకు? నాకు చూపుని ప్రభువా, నాకు చూపుని ప్రభువా, నాకు చూపుని ప్రభువా. ఆ గుడ్డోడు ఉన్నాడే, యేసు స్వామిని అడిగింది ఎందుకో తెలుసా?
నాకు చూపుని ప్రభు అని ఎందుకు అడిగాడు తెలుసా? ఆ చూపు వస్తే ఈ అడగతినే పని ఇసిపెట్టేసి ఏమి ప్రభా నువ్వు నాకు చూపిస్తే ఈ అడగతిన పని ఇసిపెట్టేసి నీ వెంబడి వచ్చేస్తాను నేను. నీ వెంబడి వచ్చేస్తాను ప్రభా అని మనసులో నిర్ధారించుకొని ఆ గుడ్డోడు యేసయ్యను మొదలుపెట్టుకున్నాడు. మనోళ్ళ ప్రభా నాకు చూపునిస్తే ప్రభా నాయనా మార్నింగ్ షో చూస్తా, మ్యాట్నీ చూస్తా, సెకండ్ షో చూస్తా ప్రభా, ఆ బీచ్లో పోయి అందరినీ చూస్తా. ఎట్లా ఎట్లా నాకు చూపుని ప్రభా చూస్తూ ఊరంతా ముంచేస్తా. ఈ గుడ్డోడు అది కాదమ్మా చూపుని అడిగింది. ఆ తల్లికి కాలు బాగు అయితే నా ఆయాసం కూడా దేవుడు బాగు చేస్తాడని ఈరోజు అంటికాయ తెచ్చింది మాకు అందరికి ఇవ్వడానికి దేవుని నామంలో. ఆయాసం పోయిన తర్వాత ఆ తల్లి యేసయ్యను వెంబడిస్తే అది దేవునికి మహిమ. కొంతమంది ఇదే సంఘంలో సచ్చినోళ్ళు బతికారు కదా, మీకు తెలుసు కదా. సచ్చినోళ్ళు బతికారు, చచ్చిపోయి శవమైన వాళ్ళు బతికి ఇంకా బాగానే ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు ఏంది రాదమ్మా ఏమని అడిగితే చచ్చిపోయి బతికినా ఏమని అడిగితే ఏమంటుంది? పూలు పెరకాలంటుందా? పూలు పెరకల సమయ ఏది పాటిపోయి వేసుకున్నా యాడేసుకునే దానికి దేవుడు సచ్చిదాన్ని బతికిస్తే గుడికి రమ్మంటే స్వామి పూలు పెరకాలి స్వామి నేను అంటున్నాను. అయ్యో గుడ్డండి పోతామని స్వామి అని అంటున్నాను. ఏది చచ్చిపోయిన ఆమెను బతికిస్తే ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర, బాగా రోగాలు బాగా చేసుకున్న వాళ్ళు, మన రానోళ్ళు. ఈ గుడ్డోడులా యేసయ్యను వెతకడమే కాదు, యేసయ్య దగ్గర మొరపెట్టుకోవడమే కాదు, యేసయ్య దగ్గర మొరపెట్టుకున్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? ఆయన వెంబడించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీ జీవితంలో దేవుని దగ్గర మేలు పొందితే మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి సాక్షిగా బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. దేవుడు కనికరించి మీ రోగాలు బాగు చేస్తున్నాడు, దేవుడు కనికరించి మీ దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, దేవుడు కనికరించి మీ దారిద్ర్యం నుంచి విడిపిస్తున్నాడు, దేవుడు కనికరించి మీ రోగాల నుంచి విడిపిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని కనికరించి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే ఆయన వెంబడించకుండా ఆదివారం గుడికి రాకుండా లోకంలోకి పోతారా? ఎట్లా మనం దేవుని వేడుకుంటున్నాం, ఎట్లా దేవుని మనం వెతుకుతున్నాం, ఎట్లా దేవుడు నీకు సహాయం చేస్తాడు? ఆ గుడ్డోడు ఎందుకు అడిగాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కనికరించి నాకు చూపి ప్రభు అని ఆయన అడిగింది ఎందుకో తెలుసా? ఆఖరి వాక్యం చదవని మాటని నీ విశ్వాసం నీకు స్వస్థపరచనని వారితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించెను. వాడు వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుస్తూ దేవుని వెంబడిపోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ దేవుని మేలు పొందారు? ఎంతమంది దేవుని మేలు పొందారు? ఎంతమంది దేవుని స్తుతించే వాళ్ళుగా ఉన్నారు? ఎంతమంది ఆయన వెంబడిస్తున్నారు? ఆయన వాక్యాన్ని వెంబడిస్తున్నారు, ఆయన సేవకుని వెంబడిస్తున్నారు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ వస్తే ఈ చర్చ చాలదు మనకి. 380 మందికి బాప్తిసం ఇచ్చిన ఆయన మన చర్చలో బాప్తిసం తీసుకున్నారు మాత్రమే. ఎక్కడికి పోయారు వీళ్ళంతా? ఆ
10 మంది కుష్ఠరోగులను దేవుడు అడిగింది అదే, తొమ్మండుగురు ఎక్కడా? నువ్వు ఒకటే వచ్చావే, ఇంకా 9 మంది ఏమయ్యారయ్యా? వాడు పెళ్ళాం దగ్గర పరిగెత్తాడు, వాడు బిడ్డ దగ్గర పరిగెత్తాడు, వాడు భూమి దగ్గర పరిగెత్తాడు. ఒకడు మాత్రం యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఈ గుడ్డివాడు చూపు పొందిన వెంటనే దేవుని మహిమపరుస్తూ యేసయ్యను వెంబడిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఇప్పుడు యెషయా గ్రంథం 55:6 55:6. యెహోవా మీకు దొరుకు కాలమందు, మీకు దొరికే కాలంలోనే ఆయన్ను వెతకండి. మీకు దొరికే కాలంలోనే వెతకండి అయ్యా. ఈ కృపాయుగం ఇది. మళ్ళీ ఈ కృపాయుగము ఎత్తబడిన తర్వాత మీకు దేవుడు కావాలంటే కూడా దొరకడు. ఇక్కడ చర్చ ఉండదు, ఇక్కడ పాస్టర్ ఉండడు, పాస్టరమ్మ ఉండదు, బైబుల్ ఉండదు, వాక్యం ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు దొరికే కాలం. ఆమేన్. ఇది అనుకూలమైన సమయం. రేపటి రోజు ఇంకా ఏముంటుందో ఏం పోతుందో తెలియదు. రయమున పంచభూతాలు లయమైపోయే రోజు రాబోతా ఉంది. ఏమి జరుగుతుందో తెలియదు. చెప్పేదానికి వాక్యము చెప్పేదానికి పాస్టరుడు. నువ్వు వెతికినా అయ్యో పాస్టర్ మా ఇంటికి వచ్చే స్వామి, మా పల్లికి వచ్చే స్వామి, ఆ పొద్దునే నిన్న స్వామి రొమ్ము కొట్టుకొని ఎటుకులు పెరుక్కుంటే ప్రయోజనంలే. దేవుడు అంటున్నాడు, వాక్యం అక్కడ చెబుతుంది, ఆయన దొరుకు కాలములో ఆయన్ను వెతకండి. ఈ గుడ్డు అనుకుంటే బుద్ధి మనకు కావాలి ఈ రోజుల్లో. ఈ గుడ్డి అనుకుంటే బుద్ధి మనకు కావాలి ఈ రోజుల్లో. దొరికే కాలంలో మనం వెతకాలి ఆయన్ని. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయన దగ్గర వేడుకోవాలి. ఈ కృపాకాలం అయిపోయిన తర్వాత అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, దుష్టుని కాలంలో ఉన్నాం మనం. ఆయన మన యొద్ద నుంచి ఈ ఆచరణకర్త ఆత్మ తీసివేయబడిన తర్వాత నువ్వు ఎంత వేడుకున్నా, ఎంత రొమ్ము కొట్టుకున్నా నీ మొర వినేవాడు ఉన్నాడు. ఈరోజు సంఘంలో సాక్ష్యం చెప్పారు. పాస్టర్ గారికి ఫోన్ చేసి మేము ప్రార్థన చేయించుకున్నాము, మా దూడకు జ్వరం బాగా అయిపోయింది, మా బిడ్డకు జ్వరం బాగా అయిపోయింది, మాకు బాగుంది అని. ఈ సాక్ష్యాలను విన్నారు కదా. అయ్యా పాస్టర్ ఫోన్లో ప్రార్థన చేస్తే ఆ ఫోన్లో నుంచి వెళ్ళిన ఆ శబ్దాలు ఆ నోరు లేని దూడకు జ్వరం అంత బాగా అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నాము. ఫోన్లో నుంచి ఈ ప్రార్థన పోతే, ఈ ప్రార్థన పోయిన, ఈ గాలి నుంచి పోయిన ఆ ప్రార్థన ఆ దూడను ఎట్లా ముడుతుంది, ఆ రోగిని ఎట్లా ముడుతుంది, వాడికి ఎట్లా స్వస్థత కలుగుతోంది, ఈమెకి ఎట్లా స్వస్థత కలుగుతోంది. ఇది దొరుకు కాలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక పాస్టర్ ప్రార్థన చేస్తూనే ఎలాగ బాగైంది. దేవుడు దొరికే కాలం ఇది కాబట్టి అందరూ స్వస్థత పొందుతున్నారు. ఎందుకు దేవుడు స్వస్థత ఇస్తున్నాడు, ఎందుకు దేవుడు నీకు మేలు చేస్తున్నాడో తెలుసా? ఆయన నువ్వు వేడుకోవాలని. ఆమేన్. హల్లెలూయా. ఆయన నువ్వు వేడుకోవాలి. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఆయన నీకు దగ్గరగా ఉండే కాలంలో నువ్వు ఆయన వేడుకోవాలి. నువ్వు ఆయనకు దగ్గరగా ఉన్నావు, ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. వేడుకోకపోతే ఒక రోజు ఆయన దూరంగా వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత కొట్టుకున్నా ఆయనకి వినపడదు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులత అరచే రోజు. ఆ రోజు వినడయ్యా తల్లి, ఆ రోజు వినడమ్మా.
ఈ రోజు నువ్వు ఆలిస్తే ఆయన వింటాడు, దగ్గరగా ఉన్నాడు కాబట్టి. ఈ రోజు నువ్వు వెతికితే ఆయన దొరుకుతాడు కాబట్టి. ఈ రోజు వెతుకో, ఈ రోజే వేడుకో. నీకు ఆయన సమీపంగా ఉన్నాడు. నీకు దొరికే కాలం ఇది. విద్యే కాలంలో ఎప్పుడైతే వెతుకుతావో అప్పుడు పంటను తీసుకుంటావు. విద్యే కాలంలో నిద్రపోతే, విద్యే కాలంలో సోమరం అయితే పంట రోజు నీకేమీ రాదు. ఏమన్నా వస్తుందా? ఈరోజు దేవుని వెతికే కాలం ఇదే. ఈ వెతికే కాలంలో వెతికి ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడు ఈ గుడ్డివాడులాగా నువ్వు వేడుకో, మేలు పొందు, ఆయన్ని వెంబడించు. మేలు పొంది లోకంలోకి వెళ్ళిపోయేది కాదు, రోగం బాగు చేసుకుని లోకంలో తిరిగేది కాదు. గుడ్డివాడు చూపు పొంది దేవుని మహిమపరుస్తూ ఆయన వెంబడి వెళ్తున్నాడు. అంటే ఆయన వెంబడి వెళ్తున్నాడంటే ఎట్లా? ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎలాగ చెప్పడితే, దేవుని వాక్యము, దేవుని సేవకుని నాటి నుండి వచ్చే వాక్యము ఏమైతే దేవుడు ప్రేరేపిస్తాడో దాని ప్రకారం జీవించమని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆదరణకర్త ఆత్మ మనల్ని ఆదరిస్తున్నాడు. ఈ సమయము మంచి సమయము. లోపడతావా? దేవునికి విధేయత చూపిస్తావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యం. మార్కు సువార్తలో అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. వాడు గొప్ప వ్యక్తి. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యం. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులలో యూయురనునొకడు వచ్చి ఆయనను చూసి, సమాజ మందిరపులో ఉన్న అధికారి ఒకడు వచ్చి, లూరియు అనే ఒక వ్యక్తిని వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చేమంటున్నాడు. ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె శావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలెనని ఆయన మిగులు ప్రతిమాలు కొనగా. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాని, వీడేవిడు జ్ఞాని. సమీపముగా ఉన్నప్పుడు వేడుకుంటున్నాడు యేసయ్యని, అయ్యా నా చిన్న కూతురు చావు బ్రతుకుల్లో ఉందయ్యా, రావయ్యా ఆమెను బ్రతికించయ్యా. ఇది కావాల్సింది మనకే. సమీపముగా ఉన్నాడు దేవుడి దగ్గర. దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన దేవుడి గురించి తెలిసి పెట్టుకున్నాడు. ఈయన స్వస్థపరచగలడు, ఈయన నా బిడ్డను బాగు చేయగలడు, ఈయన క్షమించగలడు, ఈయన సృష్టికర్త అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అయ్యా నా చిన్న కూతురు చావు బ్రతుకులో ఉంది రానని అని చెప్పి పిలుచుకొని పోయి ఆయనను బాగు చేయమంటున్నాడు. ఏమంటున్నాడు చదవండి. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలని ఆయన మిగులుగా బతిమాలు కొనగా, ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. చూడండి, నిజంగా ఆ సన్నివేశం మీరు చూస్తే ఆయన వేడుకుంటున్నాడు. ఆ దారిలో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా బాగుపడిపోయింది. దాని తర్వాత ఆ సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళాడు. ఆ సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ చచ్చిపోయింది. కొంచెం దూరం పోతానే, అయ్యా బోధకుని బాధ పెట్టదు, నీ కూతురు చచ్చిపోయింది అన్నారు. కానీ యేసయ్య అంటాడు, నువ్వు విశ్వాసం మాత్రం ఉంచు, నీ కూతురు బాగుపడుతుందంటే యేసయ్యని తీసుకొని పోయాడు. ఆ బిడ్డ బాగుపడింది. సమీపముగా ఉన్నప్పుడు మనం వేడుకోవాలి. మీరు ఆ కింద వాక్యాలు మీరు కింద చదువుకోండి. ఇంటికి పోయి ఆయన ఇంటికి పోయాడు.
అందరినీ బయట తరిమేసాడు. అందరినీ బయట తరిమేసి ఆ చిన్నది చచ్చిపోయి శవమైంది నెగడకపోయి ఆ చిన్నదాన్ని చేయబడుకుని చిన్నదానా లే అన్నాడు. లేచేసిన తర్వాత ఆ చిన్నది లేచిన తర్వాత యేసయ్య వాళ్ళ తండ్రికి ఆ సమాజ మందిరపు అధికారికి ఆ చిన్నదాన్ని అప్పచెప్పి, అయ్యా ఈ బిడ్డకు ఆహారం పెట్టు, ఈ బిడ్డకు ఆహారం అంటే బలహీనురాలు. ఏమైంది? బలహీనురాలు. బలపరిచేయాలి, బలపరిచేయాలి. బలహీనులు చచ్చిపోతారు, బలహీనులు పాపంలో పడిపోతారు, బలహీనులు చచ్చిపోతారు. వాళ్ళు సావకుండా వాళ్ళు బలహీనులైన మీకు ఈ వాక్యమనే ఆహారం ఎందుకు పెడుతున్నామంటే ఇది ఈ వాక్యమనే ఆహారం చేత బలపడి మీరు చావకన్నా ఉండాలని. హల్లెలూయా. మీరు రోగులు కాకూడదని, బలహీనులు కాకూడదని, బలం పొందాలని, దేవునిలో బలమైన సాక్షులుగా నిలవాలని. అందుకనే ఇటువంటి ఆహారాన్ని మీకు ప్రతి వారం ప్రతిరోజు మీకు పెట్టాలని ఇష్టపడుతూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే దేవునికి లోపడితే ఆశీర్వాదం. ఆ కుమార్తె చనిపోయింది, అయితే దేవుని దగ్గర మొరపెట్టుకోవటం వలన ఆ కూతురు బతికింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు మొరపెట్టుకొని నువ్వు బాగుపడతావు, నువ్వు మొరపెట్టుకొని ఇల్లు బాగుపడుతుంది, నువ్వు మొరపెట్టుకొని బిడ్డలు బాగుపడతారు, నువ్వు మొరపెట్టుకొని నువ్వు బాగుపడతావు. ఆయన వెతుకు మొట్టమొదటిగా, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన దగ్గర మొరపెట్టు, ఏడ్చు, కన్నీరు విడుచు, దొరలు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు, దేవుడు నీకు జవాబిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అడగని అమ్మాయిన పువ్వు పెట్టదు కదా, నువ్వు అడగాలి. గుడ్డివాడు పక్కన నిలబడుకున్నాడు, పక్కన కూర్చొని భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఏ స్వామి అడగలే, ఎవరో భిక్షం ఎత్తుకుంటున్నావు అని యేసు స్వామిని వాయిని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సహాయం చేయను ఆయన అన్నాడు. ఈ సమాజ మందిరపు అధికారి ఇంటికి వినపోలే, సమాజ మందిరపు అధికారి ఆయన ఈయన దగ్గరికి వచ్చాడు, దగ్గరగా ఉన్నప్పుడు వేడుకున్నాడు. యేసయ్య పోయి ఆ బిడ్డను బతికించాడు. హల్లెలూయా. నిద్రపోయారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది బాగా నిద్రపోండి. దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యంలో జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని కనికరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ మొరను వినే దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. ఆయన మీకు దగ్గరగా ఉన్నప్పుడే వేడుకోమంటున్నాడు, వెతుకు కాలంలో వెతకమంటున్నాడు. వెతికే గుణం లేదు, వేడుకుండే గుణం లేదు. నాకు చెప్పేసి పోతారు, పాస్టర్ గారు నా కోసం బాగా ప్రార్థన చేయండి. ఒక ఆయన మీరు ముస్లిం వచ్చారు, సార్ మా చెల్లి దేవుడు నాకు కొట్టేసినాడు, బాగా ప్రార్థన చేశారు. మన రాదా అంతే. వెతకాలమ్మా మనం దేవుణ్ణి, సమీపంగా ఉన్నప్పుడు వేడుకోవాలమ్మా దేవుణ్ణి. నేర్చుకోండి, దేవుని దగ్గర బలం పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, సాక్షిగా నిలుపుతాడు. అక్కడ అంటున్నాడు, కీర్తనకారుడు రాస్తాడు, 14:2 వాక్యం చదవండి. కీర్తనకారుడు చక్కగా రాస్తాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెతికే వాళ్ళు, దేవుని వేడుకునే వాళ్ళు ఉండాలేమో అని ఆకాశం నుంచి భూమిపైకి చూస్తానంట దేవుడు. ఎవరైనా ఉన్నారా? నన్ను వెతికేవాడు ఎవడైనా ఉన్నాడా? నన్ను కొనుక్కునేవాడు ఎవడైనా ఉన్నాడా? నాకు మొరపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన ఆకాశం నుంచి చూస్తున్నాడంట తొంగి మిమ్మల్ని. వివేకము కలిగి
వివేకం కావాలండి దేవుని వెతకాలంటే, వివేకం కావాలండి దేవుని బ్రతిమాలాలంటే. రైట్. వివేకం ఉండాలండి. ఈ వివేకం ఉంటేనే దేవుడిని మీరు వెతుకుతారు, వివేకం ఉంటేనే దేవుడిని కనుగొంటారు. వెతకరండి దేవుణ్ణి. శారాను సంతకు పొమ్మనండి, వ్యాపారం చేసేదానికి. 3కి సంతలో ఉంటుంది. ఎన్ని గంటలు? ఎన్ని గంటలకు పోతుంది? నీ భార్య చెప్పు. మనపల్లి సంతకి ఎన్ని గంటలకు పోతుందా? 5గా? ఇప్పుడు ఇంటించి 3కి పోతే కదా 5 గంటలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళా? పొద్దున్నే 3 గంటలకు లేచి రెడీ అయ్యి అడిగి పోతే కదా 3కో. ఆడ 5కి వెళ్ళిపోయింటుందట సంతలోకి. తెల్లారుజామునమ్మ, సాయంత్రం కాదురా, తెల్లారుజామున 5కి వెళ్ళిపోయింటుందంట అడిగే. అదే ప్రార్థనకు రమ్మని చెప్పు, 10కి వస్తుంది. కరెక్ట్గా 10కి వస్తుంది. నాకు ముందే చెప్తుంది, సార్ కొంచెం నిద్ర లేదు సార్, కొంచెం నిద్ర లేదు సార్. వాడు మోసం చెప్తాంటే నేను నమ్మలా, అబద్ధం చెప్తాడేమో అనుకుంటే మళ్ళీ తీర వాళ్ళ దొంగలు ఇట్లా బయటపడుతూ ఉంటారు. వాళ్ళని ఎట్లా రాబట్టాలని మాకు తెలుదా? మరి మాట్లాడేది సార్ లేదు సార్ అని నేను నమ్మేదిలే, ఊరికి అబద్ధాలు చెప్తాను లేదని. సంతకు పోవాలంటే 5కే సంతలో ఉంటావు, దేవుని ప్రార్థనకు రమ్మంటే 10కి వస్తావు కరెక్ట్గా. నేను అప్పటికే కాదు చెప్తాను, మీకు అందరికీ చెప్తాను ఈ విషయం. ఆలోచించండి, ఎలాగ వెతుకుతున్నారు? వివేకము కలిగి. ఏముండాలి మనకి? వివేకము కలిగి ఆయన వెతికే వాళ్ళు కావాలండి. ఇంకొంతమంది ఉన్నారు కరెక్ట్గా బలారాధన మాత్రం వస్తారు నెలకోసారి. పొరపాటున ఒక ఆయన అడిగిన, ఏమ్మా బలారాధనకు వస్తావు కదా అంటే, లేదు సార్ 2 వారాలు వచ్చారు, పోయిన వారం వస్తారు అంతే. అట్లయితే ఉండరు. పక్కన వాళ్ళకి చెప్పిన, అమ్మ ఈ రోజు వచ్చింది, మళ్ళీ ఎన్ని వారాలు వస్తుందో చూడు, నాకు లెక్క చెప్పని చెప్తే ఆ రోజు నుంచి రాను. ఏం కారణం? ఈ లోకాన్ని వెతుకుతున్నామమ్మ మనము. ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎట్లా సంపాదించుకున్నామా, ఏం పని చేస్తే సంపాదించుకున్నామా, సారాయి వండితే బాగా ఎక్కువ లాభాలు వస్తాయా, ఎట్లా 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 సారాయి అమ్ముకొని బాగా బతికిపోదామా, వడ్డీలకి ఇచ్చి బాగా బతికిపోదామా, లేకపోతే సులువుగా ఎట్లా సంపాదించేది డబ్బులు, ఎట్లా ఎట్లా? నేనేమంటానంటే, దేవుడు చెప్పినట్టు నడవండి, మీకు ఒక కాలం వస్తుంది, సుఖ జీవనం గడుపు సంవత్సరంలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు చెప్పినట్లు నడవండి, సుఖ జీవనం గడుపు సంవత్సరంలో దేవుడు మీకు ప్రసాదిస్తానంటున్నాడు. అది ఏదో ఒక రూపంలో ప్రసాదిస్తాడు, అది ఏదో ఒక రూపంలో నెమ్మదిస్తాడు మీకు. ఎందుకో తెలుసా? మీరు దేవుణ్ణి వెతుకుతున్నారు కాబట్టి, దేవుని దగ్గర మొరపెడుతున్నారు కాబట్టి, మీరు దేవుని కనుగొన్నారు కాబట్టి, దేవుని వెతుకుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఒకరోజు మీకు నెమ్మదినైతే ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు దేవుని వాక్యం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వాక్యం. యెషయా 65
24 అక్కడ కూడా ఒక మాట ఉంది, చక్కటి మాట. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరమిచ్చేది. నేను ఉత్తరమిస్తాను. చరిత్ర దేవుని స్తుతిద్దాం. నువ్వు నిజంగా దేవుడిని కనుక్కుంటే, దేవుని దగ్గర సమీపముగా ఉండేది నేర్చుకుంటే, సమీపంగా ఉన్నప్పుడు ఆయన ఆరాధించేది నేర్చుకుంటే, నువ్వు అడక్కనే ఆయన నీకు జవాబు ఇస్తా అంటాడు. వారు మనవి చేయుచుండగానే నేను ఆలకిస్తాను, నేను నీకు జవాబిస్తాను. నువ్వు మొరపెట్టగానే నీకు జవాబిస్తాను, నువ్వు మొరపెడుతుంటే నేను ఆలకిస్తాను. ఇంకేమంటాడు చదవండి. తోడేళ్ళు గొర్రె పిల్లలను కలిసి మేయును. చూడండి, నేను నీకు మొరపెట్టుగానే నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు. నీకు సహాయం చేస్తానంటాడు. నేను నీ ప్రార్థన, నీ మనవులన్నీ ఆలకిస్తానంటాడు. దేవుడి దగ్గర మొరపెట్టు, కనిపెట్టు, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. కీర్తనకారుడు రాస్తాడు 145వ అధ్యాయం 18వ వాక్యం. కీర్తనకారుడు 145వ అధ్యాయం 18వ వాక్యం. తమకు మొరపెట్టు వారందరికీ తనకు నిజంగా మొరపెట్టు వారు. అమ్మ ఈ గుడ్డోనికే కాదు, ఈ సమాజ మందిరపు అధికారికే కాదు, ఎవరు దేవునికి నిజముగా మొరపెడతారో వాళ్ళందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు పట్టండి గట్టి. మనోళ్ళు ఏంటంటే బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే శారీరకంగా ఇక్కడ ఉంటారు కానీ మనసంతా ఏడ ఉంటుంది. ఏది ఈ రోజు చేసిన తునకల కూర పైన, ఆ తునకల కూర బాగా ఉడికిందో లేదో, అయ్యో దానిపైన మూత వేసినానో లేదో, అయ్యో కొంచెం అన్న తినేసి వచ్చింటే బాగుండే, ఉప్పు వేసినానో లేదు గుర్తు రాలే, ఏమా ఎప్పుడెప్పుడు ఇచ్చి పెడతాడా పరిగెత్తి పోయేతరఫా చూద్దామా? ఎట్లా మొరపెట్టాలంట? నిజంగా మొరపెట్టే వాళ్ళకి దేవుడు మీకు దగ్గరగా ఉంటాడమ్మా. మీ మొరను ఆలకిస్తాడమ్మా. ఆయన మీ మొరను ఆలకిస్తాడమ్మా. దగ్గరగా ఉంటాడు, పక్కనే కూర్చుంటాడమ్మా. నీకు తెలుస్తుంది ఈ విషయం. నీ ప్రక్కనే ఉంటాడు. మీకు చిన్న విషయం చెప్తా, ఆలోచించండి. ఇప్పటికీ కూడా ఈ రోజుటికి కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి. సంఘంలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఇక్కడ 3 సార్లు ప్రార్థన జరుగుతుంది. ఈ 3 సార్లు వచ్చి ఫస్ట్ నేనేం చేస్తానంటే ఆరాధన చేస్తాను. ఏం చేస్తాను? ఆరాధన చేస్తాను. ఈ రోజుకి కూడా ఆరాధన చేసి కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తూ నేను ఉండేటప్పుడు ఎవరు ఉండరు, నేను ఒక్కడనే ఆరాధన చేస్తాను. నా పక్కన ఎవరు ఆరాధన చేసినట్టు శబ్దాలు వస్తాయి. చాలాసార్లు నేను కళ్ళు తెరిచి చూసిన ఎవరు వచ్చి ఆరాధన చేస్తాడేమో అని. ఎవరు ఉండరు, నేను ఒక్కనే ఆరాధన చేస్తాను. కానీ స్వరాలు ఎక్కువ వినిపిస్తుంటాడు. అప్పుడు నేను ఆయన ఊహించాను, దేవదూతలు నాతో కూడా కలిసి దేవుని ఆరాధిస్తున్నారు. దేవదూతలు నాతో కూడా కలిసి దేవుని ఆరాధిస్తున్నాయి. ఆయన మన ప్రక్కనే ఉంటాడు. ఆయన మన ప్రక్కనే ఉంటాడు. చాలాసార్లు ఎవరో నాకు ఇక్కడ తాకినట్లు, ఇట్లా పక్కన ఉంటే రాసుకుంటాం కదా, ఎవరు రాసుకున్నట్లు ఉంటుంది. గవర్నమెంట్ కళ్ళు తెరిచి చూస్తా, ఎవరు ఉండరు. నా అనుభవాలు చెప్తున్నా మీకు. ఈ రోజుకి కూడా వినండి,
దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, మీకు దగ్గరగా ఉంటాడు. దేవుడు నాలో ఉంటాడు, నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. ఇశ్రాయేలుకు వెనుక ముందు ఉన్నవాడు, ఇశ్రాయేలు చుట్టూ ఉన్నవాడు మన చుట్టూ కూడా ఉంటాడు. యోబుకు చుట్టూ కంచె వేసినట్లు దేవుడు నీ చుట్టూ కంచె వేస్తాడు. ఆలోచించండి, ఒక్కసారి దేవుని మొరపెట్టండి, ఒకసారి దేవునికి మహిమపరచండి. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఎవరికంట? ప్రభువా ప్రభువా అని వాడు పరలోకానికి పోడని వాక్యం ఉంది. ఎట్లంట మీరు చెప్పండి గట్టిగా. అనేవాడు యాటికి పోడు? పరలోకానికి పోడంట. నిజముగా మొరపెట్టువాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా మొరపెట్టు వారికి నా దేవుడు సమీపస్తుడు. కొంతమంది భక్తి వేషం వేసుకుంటారు. అత్తకు మర్యాద ఇయ్యరు, మామకు మర్యాద ఇయ్యరు, తల్లిదండ్రులకు మర్యాద ఇయ్యరు, పెద్దలకు గౌరవం ఇయ్యరు. భక్తి వేషం కనిపిస్తే దండాలు అంటారు. నీకంటే ఎక్కువ రాజకీయ నాయకులు కూడా దండాలు పెడతారు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, భక్తిహీనుడు వందనం చెప్తే ప్రతివందనం చెప్పొద్దని. కొంతమంది ప్రజలు చెప్తే టనేసిపోతా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? వినండి, భక్తిహీనులు వందనాలు పెడితే మనం ప్రతివందనం పెట్టకూడదంట. దేవుని వాక్యానికి లోబడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నిజముగా మొరపెట్టేవారుగా ఉండండి, నిజముగా దేవునికి భయపడేవారుగా ఉండండి. అప్పుడు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దేవుని మొరపెట్టేవారుగా మనం ఉండాలి, నిజముగా దేవుని వెతికేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఒక్క మాటను మాత్రమే మనం చదివి ముగిస్తాం. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్తలో ఒక మాట చదువుదాం. 7వ అధ్యాయం 33వ వాక్యం. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుండును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. కొంతకాలమేనట్టు దేవుడు ఉండేది, మళ్ళా ఈ కృపాకాలం ఉండదు. ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే మీరు వేడుకోండి. ఈ కొంతకాలంలో వేడుకోండి, ఆయన వెతకండి. కొంతకాలమే ఉంటాను, ఆ రోజు చెప్పిన మాట వేరు, ఈ రోజు చెప్పిన మాట వేరు. ఆ రోజు భౌతికంగా వెళ్ళిపోతానని చెప్పాడు, శారీరకంగా మీ మధ్యలో ఉన్నాను, ఇక మీద నేను భౌతికంగా మీ మధ్యలో నేను ఉండను, నేను సిలువ వేయబడి వెళ్ళిపోతాను అని చెప్పాడు. కానీ మళ్ళీ ఆయన ఏమన్నాడంటే ఆదరణకర్త ఆత్మను మీ దగ్గరికి పంపుతాను అన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఏముందంటే ఆదరణకర్త ఆత్మ ఉంది. ఈ ఆదరణకర్త ఆత్మ కూడా తీసివేయబడుతుంది. మళ్ళీ ఎవరు మనం మొర వినేవాళ్ళు ఉంటామా, మనం ఆదరించే వాళ్ళు ఉంటామా? ఇప్పుడు ఆదరణకర్త ఆత్మ మనకు ఆదరిస్తున్నాడు. ఆదరణకర్త ఆత్మ మనల్ని ఆదరిస్తున్నాడు, జవాబిస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. ఈ ఆదరణకర్త ఆత్మ తీసివేయబడితే, అందుకని యేసు స్వామి అక్కడ ఆ రోజుకి ఈ రోజుకి సరిపెట్టుగా చెప్పాడు, నేను కొంతకాలమే మీ మధ్యలో ఉంటాను, దాని తర్వాత నేను తీసివేయబడతాను అని. ఈ కొంతకాలమే ఉంది. ఇంకా
చాలా కాలం లేదు. ఈ కొంతకాలంలో మనం ఆయన దగ్గర మొదలు పెట్టుకోవాలి. ఈ కొంతకాలంలో ఆయన మనం వెతకాలి. ఈ కొంతకాలంలో ఆయన వెతికి కనుగొనాలి. ఈ కొంతకాలంలో నిజముగా ఆయనను మొరపెట్టాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.